గురువుగారు, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ యోగా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలంటారు? దీని ఆవశ్యకత ఏంటి? యోగా అనేది అష్టాంగ యోగంగా ప్రతి పురాణంలో తెలియజేయబడినటువంటి సాధన క్రమం. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు బీడించి అంటూ ముక్తి కావాలి అని పరీక్షిత్తు అడిగినప్పుడు శుకుడు మొట్టమొదట అష్టాంగ యోగ అభ్యాసాన్ని చేయమన్నాడు. అథ యోగానుశాసనం అన్నది పతంజలి యోగ సూత్రంలో మొట్టమొదటి సూత్రం అయితే, చిత్తవృత్తి నిరోధ ఇది యోగ అన్నది రెండవ సూత్రం. అంటే అనేక రకాలుగా వెళుతున్నటువంటి మనస్సును నిశ్చలంగా మార్చగలిగినది యోగా. అష్టాంగ యోగం అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. మరి ఈ అష్టాంగ యోగం నీకు ఎందుకు ఉపయోగపడాలి అంటే, యోగా ద్వారా కాళ్ళ నొప్పులో, కీళ్ళ నొప్పులో, బీపీయో, షుగరు పోతుందని కాదు. అది ఎలాగూ పోతుంది. యోగా ఫర్ సెల్ఫ్ రియలైజేషన్, నువ్వేంటో నువ్వు తెలుసుకోవటం కోసం అష్టాంగ యోగాన్ని అభ్యసించాలి. అందుకే హెల్త్కు భారతీయ తత్వ జ్ఞానం ఇచ్చిన నిర్వచనం ఏమిటంటే, ఆరోగ్యం అంటే రోగం లేకపోవటం కాదు. ఆరోగ్యం అంటే ఫీలింగ్ ది అబ్సెన్స్ ఆఫ్ బాడీ. ఈ బాడీ, ఈ శరీరం నువ్వు కాదు, దీనికి భిన్నమైనటువంటి నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటి చైతన్యాన్ని నువ్వు అని నీకు తెలియజెప్పేటువంటి విజ్ఞానమే అద్భుతమైన అష్టాంగ యోగం. దాన్ని ఈరోజు ప్రపంచమంతా ఆచరిస్తూ అందరూ ఏ విశ్వజనీనమైన ప్రేమ తత్వాన్ని ఆవిష్కరించాలన్న భావంతో భారతీయ సనాతన ధర్మం ప్రతి పురాణంలో ఈ అష్టాంగ యోగం యొక్క ప్రస్తావన చేసిందో, ఆ ప్రస్తావన నేడు ప్రపంచమంతా చేయటం అనేది చాలా ముదావహమైన విషయం. దాన్ని ఎప్పుడైతే చేయగలుగుతామో, శరీరం ఎంత దృఢంగా ఉన్నా మనసు నిశ్చలంగా లేకపోతే వాడిని పిచ్చివాడు అంటారు. ఇలా ఈనాడు అలాంటి పిచ్చివాళ్ల సంఖ్య సమాజంలో పెరుగుతోంది. చూడటానికి అందంగా కనపడుతున్నారు, దృఢంగా కనపడుతున్నారు, ఆలోచన మాత్రం చాలా దుర్భరంగా ఉంటుంది. తాను మాత్రమే బ్రతకాలి, ఎదుటివాడిని చంపైనా సరే తాను ఆనందం అందుకోవాలి, తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలన్నటువంటి ఒక ఉగ్రవాదం ప్రబలుతున్న నేపథ్యంలో యోగా అనేది అందరిలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఆవిష్కరిస్తూ, ఎదుటివాడిలో ఉన్న దైవత్వాన్ని చూడగలిగినప్పుడు మాత్రమే నీకు ఆనందం దొరుకుతుంది అన్న సత్యాన్ని నీకు తెలియజెప్పేటువంటి అద్భుతమైన విజ్ఞానమే యోగా జ్ఞానం. దాన్ని ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు అందరం సామూహికంగా ఆచరిస్తూ అందమైన, ఆనందమైన, అద్భుతమైన జీవితానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.